వచ్చింది ఇవాళ ఒక్కరోజు ఇయ్యాలి ఏరా ఏరుకోవాలో కూడా తెలియట్లే నాకు తెల్లగొండ అని సంచి పోసాను చూడండి ఈ సంచిలో ఇయ్యనా అసలు ఇక్కడ దొరుకుతున్నాయి ఎవరు చెప్పారు అందరూ అనుకుని మా ఊరు చాలా మంది చెప్తున్నారు సార్ ఇప్పుడు ఎన్ని వజ్రాలేగా 20 వేస్తున్నాం సార్ ఏ ఏరాలో తెలియట్లేదు సార్ ఈ సంచిని పట్టుకొని వెళ్తావా ఇప్పుడు మొన్న మీరు పర్చూర్ దగ్గర ఊరు అన్నారు కదా అక్కడ పర్చూర్ దగ్గరలో నుంచి ఒక కుర్రోడు వచ్చారు కదా వజ్రాలు వేరుకోవడానికి మీలాగే వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎవరితో వచ్చారంట కదా ఆ కుర్రోడు నీళ్ళల్లో కాలంలో పడి చనిపోయాడంట ఎలా చనిపోయాడు ఎండ తెగ్గాసింది తపన పుట్టింది అట్టుకుంటా చెట్టు కిందకి రమ్మన్నా రాలా మేము పిలిచాము చెట్టు కిందకి రాయాలి చెట్టు కిందకి వచ్చాం ఎండ దెబ్బ తట్టుకోలేక కాడు పోతా పోతా నీళ్లు పెట్టి కొడుకున్నాం తపంతో దిగాడు కాలు జారి అంటే మీ అందరూ వెళ్తున్నారు వెళ్తా అంటే అబ్బాయి ఒక్కడే కాళ్ళు దిగాడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి పెళ్ళిడికి వచ్చింది ఏ నుంచి వచ్చావా అండి ఎడారిపాలెం నుంచి ఎక్కడ అది పచ్చూరు అమ్మటి ఇక్కడ అసలు వజ్రాలు దొరుకుతున్నాయి ఎవరు చెప్పారు మీతో జనం అందరూ అనుకుంటున్నారు పుకారు వచ్చింది వాళ్ళకి ఏమైనా దొరికినాయి అంటే మీకు చెప్పిన వాళ్ళకి ఇద్దరికి దొరికినాయి అన్నారు ఆడ పోతే ఇద్దరికి కూడా ఎందుకు కుదురుకోలేదు కొద్దిగా మొర్రు పోయింది అని అంటున్నారు అంటే వాళ్ళు ఇక్కడ దొరకలోనే మళ్ళీ టెస్టింగ్ కోసం తీసుకెళ్లారు వేరే చోటకి కుదురుకోలేదు కుదురుగా లేదని చెప్పారా 4 రోజులు ఉంటే కుదురుకునిద్దేమో ఎందుకు మొర్రు పోయింది అంటున్నారు ఇద్దరు ఇది ఇంటికి వచ్చింది మరి అయినా కూడా మాకు కూడా ఆశకుండా వచ్చాము దొరికిద్దామని వజ్రం అనేది 4 రోజులు ఉంటే తయారవ్వలేదని చెప్పారంట 4 రోజులు ఉంటే తయారయ్యేది అయ్యేది ఇక్కడనే పెడితే అది ఎక్కడే దొరికింది అది ఇక్కడే దొరికింది అది నా కోళ్ళుకలు దొరికిందా ఎక్కడే దొరికిందంట ఎవరన్నా వచ్చారా ఇక్కడికి మీ ఊరోళ్ళు చాలా మంది వచ్చారు మేము ఇప్పుడే రావటం వాళ్ళకి ఏమన్నా దొరికిందా దొరికింది అంటున్నారు కానీ చెప్పట్లేదు మరి డల్లు పుచ్చుకోవటానికో నిజమో పోయాం మేము విజయవాడ పోతే సరిగ్గా లేదు కుదురుకోలేదు అంటున్నారు అసలు ఇక్కడ వజ్రాలే లేవని చాలా మంది అంటున్నారు మీరేమో వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వచ్చాను మీరు అంటున్నారు వాళ్ళకి దొరికినాయి అంటే వాళ్ళకి కూడా దొరికినాయి దొరకలేదని చెప్తున్నారు ఇక్కడ అసలు వాస్తవం అంతా దొరికి అసలు ఉన్నాయి అక్కడ లేవా ఉన్నాయి అంటున్నారు దొరికినాయి అంటున్నారుగా మొన్న ఒక ఆమె చెప్పింది 2 దొరికినాయి ఒక ఆమె కానీ మరొక 3 దొరికినాయి అంటుంది ఇక్కడే 3 దొరికినాయి అంట మొన్న వచ్చిన చెప్పింది ఏముంది బుల్లి దొరికినాయి 5 పాయింట్లు వస్తున్నాయి అంటే మీకేం దొరికినాయి పొద్దు నుంచి ఎట్లాంటి అయ్యా ఎట్లాంటి ఆశపడుతున్నాం మేము దొరుకుతాయని అంటే ఇది కడిగితే వజ్రం వైద్యం మెరుపు వచ్చిద్దేమో అంటే కొద్దిగా మంచి ఏరియాలే గానీ కడిగితే అర్థమైంది ఇవన్నీ అవును మరి టెస్టింగ్ ఎక్కడ చేయించుకుంటారు ఇవి ఏడకే వస్తాడు ఒక్క కుర్రోడు ఇప్పుడు రావట్లేదు అంట అంత ముందు వచ్చేవాళ్ళు గాని ఇప్పుడు ఈ ఊరు పోయాడు జొన్నగిరి పోయాడు ఆడ ఉండవాడు 10 రోజులు బట్టి వెళ్తున్నారుగా మొత్తం అట్లాంటి వజ్రం వైద్యం ఆశగా ఉంది మాకు ఈ కొద్దిగా అనుమానం వచ్చిన మొత్తం జైల్లో పెట్టుకున్నాను అన్నమాట పెట్టుకున్నాం మొన్న వచ్చి 3 కేజీలు ఎరకపోయి అన్ని పారేసి ఇంటికి పోయి 3 కేజీలు బరువు పుట్టి ఇది వెయ్యి అయితే ఏమన్నా వజ్రం అయిద్దేమోనని ఆశ దొరికిద్దేమోనని ఆశ అసలు మరి ఇప్పుడు ఆ అబ్బాయి లేడు కదా ఎక్కడ టెస్టింగ్ చేయించుకుంటారు మీరు మేము ఏడే ఉంటాం రేపు రాడు అంటే ఈ నైట్ ఇక్కడే ఉంటారు మీరు రేపు పొద్దున వెళ్తారు ఊరికి అదేలే అబ్బాయి వస్తే టెస్టింగ్ చేయించుకొని వెళ్తారు మీరు ఇక్కడ మరి కొనే వాళ్ళు ఉన్నారా చెరువులో చూపించి కాంట్రాక్ట్ పిలిపిస్తాం అంటున్నాడంట పిల్లోడు వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంటారు అందుకని ఆశపడి వచ్చాం మీరు ఎప్పుడైనా వెళ్ళారా గుడిమెట్ల గాని కోళ్ళూరు గాని జొన్నగిరి గాని అసలు మీ దేశం ఎవరికన్నా దొరికిందా ఒక్కటన్నా ఏమో దొరికింది అంటున్నారే మా ఊర్లో వాళ్ళు ఎంతకమ్మారంట 10 లక్షలు అంటున్నారు అనేసరికి అందరు వాళ్ళ మీదే ఉండరు ఒక్కళ్ళు లేరు మా ఊర్లో మన బాగుంది మన అదృష్టం అందరు వాళ్ళ మీద ఉంటారు జొన్నగిరి పోయి దొరికిన ఆయన మళ్ళీ 10 లక్షలకు అమ్ముకున్నాడు మళ్ళీ వస్తానే ఉన్నాడా లేకపోతే ఇంకా ఏదైనా పని చేసుకుంటున్నాడా ఏరుకుంటున్నారు ఒక్కసారి దొరికిన మళ్ళీ వస్తానే ఉంటారు ఆశయంగా ఒకటైనా దొరికిద్దామని దొరికితే మీరు ఏం చేస్తారు అప్పులు తెచ్చుకుంటారా ఇల్లు కట్టుకుంటారా ఇల్లు కట్టుకోవాలా ముసురుకు తాళ దాచుకుంటాం ఇప్పుడు పొద్దు నుంచి ఎదుగుతున్నారు కదా ఇక్కడ ఉన్నాయంటారు వజ్రాలు ఏమోనండి దొరుకుతాయేమోనని ఆశగా అదేలే ఇవాళ ఎంత మంది వచ్చుంటారు ఇక్కడికి సుమారు 200 మంది వచ్చారు కొండ మీద పైన వాళ్ళు కానీ కింద వాళ్ళు కానీ
ఇదంతా వాళ్ళు ఇటు కాకుండా అటు లోన కూడా ఉన్నారు, ఇంకా అటు కూడా ఉండరా, ఇంకా లోన కూడా ఉన్నారు అటు 12 దాకా వస్తానే ఉంటారు అన్నాలు పెట్టుకొని. సాయిబులు రాలయ్యాల వాళ్ళ వాళ్ళు మామూలుకూడదు. ఇప్పుడు టీవీలు పగిలిపోయాయి, మాట్లాడతారు. ఇప్పుడు మీరు నైట్ ఉంటారు కదా, ఎక్కడ ఉంటారు మరి నైట్ మీరు ఈ కొండల్లో? ఏడెందుకుంటాము అక్కడ, అక్కడ రోడ్డు పక్కన గుడి ఉంది, అక్కడ దగ్గర ఉందాం అనుకుంటున్నాం. గుడి దగ్గర ఉంటారు. ఇప్పుడు ఈ కొండ మొత్తం కూడా ఎతుకుతున్నారా జనాలు, ఎటు పట్టినా కూడా ఎతుకుతున్నాం. ఇప్పుడు మొన్న మీరు పర్చూర్ దగ్గర ఊరు అన్నారు కదా, అక్కడ పర్చూర్ దగ్గరలో నుంచి ఒక కుర్రోడు వచ్చారు కదా వజ్రాలు వేరుకోవడానికి, మీలాగే వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎవరితో వచ్చారంట కదా, ఆ కుర్రోడు నీళ్ళల్లో కాలంలో పడి చనిపోయాడంట. ఎలా చనిపోయాడు? ఎండ తెగ్గాసింది, తపన పుట్టింది అట్టుకుంటా, చెట్టు కిందకి రమ్మన్నా రాలా. మేము పిలిచాము చెట్టు కిందకి రాయాలి, చెట్టు కిందకి వచ్చాం ఎండ దెబ్బ తట్టుకోలేక. కాడు పోతా పోతా నీళ్లు పెట్టి కడుక్కుందాం తపంతో దిగాడు, కాలు జారి. అంటే మీ అందరూ వెళ్తున్నారు, వెళ్తా అంటే అబ్బాయి ఒక్కడే కాళ్ళు దిగాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి? పెళ్ళిడికి వచ్చింది. అంటే ఈత రాదు? ఈత రావటానికైనా లోతు చాలా ఉందిగా, ఏమో ఈత ఎత్తాడు. అదే మరి ఇంకా మీరు ఎంతమంది ఉన్నారు అప్పుడు ఒడ్డున? మీరు మేము విసులుకున్నాం, వాళ్ళేమో దోలెడుతున్నారు పోయి. అబ్బాయి పడింది కూడా చూడలేదు ఎవరు? వాళ్ళు చూసారు, చూసి అమ్మట పడ్డారు. ఇటు అక్కడ వాటర్ వాళ్ళకి చెబితే లాకులు నీళ్లు వదలకుండా లాకులు వేపించి ఇంకా అబ్బాయి దొరికాడు. శవమైనా దొరికాడు, చనిపోయాడు. మరి అటు జరిగింది. ఇంకా లాకులు వేపిస్తే ఇంకా అక్కడ ఆగితే ఇంకా అక్కడ శవాన్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోయారు. నీళ్లు ఆపితే అప్పుడు దొరికాడు ఆ పిల్లోడు. అంటే ఇప్పుడు ఈత రాక ఎవరు దిగలేదు, ఇంకా అందరు ఆడవాళ్ళు లోపు ఎవరు దిగుతారయ్యా? పోయిన పానం వాంగ మనం కూడా పోతామా? ఏదైనా మీరేనా ఇప్పుడు నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? మీరేనా? మేము నీళ్లు కొనుక్కొని ఇళ్ళ కానికి మోసుకొని వస్తున్నాం. ఏదైనా తెలియనప్పుడు కాళ్ళలో ఈత రానప్పుడు దిక్కాకండి ఎవరైనా. అది పెద్ద కాలం కదా, కనీసం 10 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. మొంగడుకుందామని కాలు జారి పడిపోయాడు. మంచినీళ్ళు కూడా అయ్యి ఉంటాయి, కాళ్ళు చేతులు తపన ఎండ అట్ట కాస్తుంది. అదే లేదంతా కొండ ప్రాంతం కదా, తపనగా ఉండే లోపు కడుక్కుందామని వెళ్ళాడు. మొన్న పాము కూడా వచ్చింది గబగబా మా దగ్గరకి. అదిగో మా అక్క ఉంటే ఆడేకంటే పాము లేచింది, బస్తా నేను తెత్తున. ఇంకా అల్లాడకు పోయి కూర్చున్నాం చెట్టుని ఎండ 12 గంట అప్పుడు. మళ్ళీ ఆడకొచ్చింది, అల్లా చెట్టులో పోయి ఇటు ఎదురు తిరిగింది. అప్పుడు ఒక అబ్బాయి రాయి తీసుకొట్టాడు, చచ్చిపోయి. ఏం పాము అది? అది కట్లు పాము, సగం ఉంది సగమే వేరే జరిగిపోతుందా? రక్త పింజర అంటున్నారు. మీరు ఏదైనా కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎత్తుకోవాలి. తీసుకొచ్చాను అయ్యాల పోలీసులు అందుకే రాని ఉంది, అందుకే రాని. ఎందుకంటే ఏదైనా జరిగితే ప్రతి వాళ్ళు పోలీసులని అంటారు, ఎవరిని అనరు. అంతే. మీరేం వచ్చి ఇక్కడ ఒకళ్ళేం చనిపోవడం, వాళ్ళేం పాము వచ్చేదాన్ని జరిగింది అనుకో, సంథింగ్ వచ్చింది పాము, ఇది మళ్ళీ గవర్నమెంట్ దాకా వెళ్తా ఉంటది. ఒక ఆమెకి మంచినీళ్ళు అయ్యా, మరి అన్నం కోసం సంచిలోకి దూరిందంట, పాము చేయి పెట్టేసరికి వెంటనే కరిసిందంట, చచ్చిపోయిందంట ఒక ఆమె. ఎక్కడ? ఇక్కడే. మరి ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. అదే ఏదైనా క్యారేజీలు కూడా మీరు సంచులు జాగ్రత్తగా తీసుకోండి, 1-2 సార్లు చూసుకోండి జాగ్రత్తగా. చూడండి తీసుకోవడానికి లేదు, మనం ఈ రంగులో ఉంటాం కదా, మంచి నీళ్ళు అయినా సరే నీళ్లు ఉంటాయని అదేలే బ్యాగ్ లోకి దూరింది. మనం మా ఎమ్మడ పడితే చనిపోయాడు ఒక అబ్బాయి. అందరూ చాలా మంది ఉంటారు అప్పుడు అసలు. అదేలే అల్లదు ఆమెకి పావు ఎమ్మడ పడింది 3 సార్లు. అల్లదు కదా, మధ్యలో కూర్చుంది, పచ్చీర కండవ కట్టుకుంది మొహానికి. ఆమెగా గళ్ళ కండవ ఆమె ఎమ్మడ పడింది పావు. ఇది వేయండి చంపి కూడా ఏడేసి నిన్న కాక మొన్న. ఉదయం కాలే గాని ఏ ఊరు తెచ్చావు? మేము చిలకలూరిపేట పర్చూరు మధ్య మా ఊరు. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని ఎవరు చెప్పారు? సెల్లుల్లో చూపిస్తున్నారుగా, చాలా మంది చానాలు మీరు చేరుకుంటున్నారు. నేను వచ్చింది ఇవాళ ఒక్కరోజు, ఇవ్వాలి ఏరా ఏరుకోవాలో కూడా తెలియట్లే నాకు. తెల్లగొండ అయ్యని సంచి పోసాను చూడండి. ఈ సంచిలో ఇయ్యనా? అసలు ఇక్కడ దొరుకుతున్నాయి ఎవరు చెప్పారు? అందరూ అనుకుని మా ఊరు చాలా మీరు చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎన్ని వజ్రాలేగా 20 వేస్తున్నాం సార్, ఏ ఏరాలో తెలియట్లేదు సార్. ఈ సంచిని పట్టుకొని వెళ్తావా? మోస్తూనే ఇంటికి పోయినాక బకెట్లు వేసి నీళ్లు పోసి కడిగి చూద్దామని. ఎంతసేపు వచ్చి? మేము పొద్దునే వచ్చాం. పొద్దున వచ్చి ఇంక రాలేరు, సాయం కాకుంటే ఇంక ఎండాలా? ఇవన్నీ కాదమ్మా, ఇందులో ఇవే ఉంటాయి. ఇవన్నీ మామూలుగా నాకు తెలియదు, నువ్వే చూసుకొని తీసే. అసలు ఇవన్నీ ఏమున్నాయి?
ఇవన్నీ పలిగిపోయినాయి, పొలుగురాళ్ళు ఇవన్నీ అన్ని పారిపోతున్నాం. పారిపోయట్లేదులే, ఇవన్నీ మామూలే. అందుకే ముందు రాయి గురించి ఒక అవగాహన తెచ్చుకోవాలి, ఎలా ఉంటది ఏందనేది తెలుసుకుంటే అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే ఇవన్నీ టెస్టింగ్ చేయాలన్నా ఇబ్బంది, మీకైనా ఏరాలన్నా ఇబ్బంది. ఎంతమంది వచ్చారు మీరు? సుమారు 4 వచ్చాం. ఉంటారా ఈ పూట? వెళ్తారా? మరి వాళ్ళు ఏమంటారు, ఉందామా వెళ్దామా వాళ్ళు అడుగుతున్నారుగా. మాటి ఉంటే రేపు పొద్దున వెళ్తారా? మీరు ఎప్పుడైనా కోళ్ళూరు అటు వెళ్ళారా? గుడిమెట్ల? నేను ఇయ్యాలే రాట. గుడిమెట్ల కోళ్ళూరు అటు ఏమి వెళ్ళా. జొన్నగిరి ఏమైనా వెళ్ళారా? మా ఊరు వాళ్ళు వెళ్ళారు, మేము వెళ్ళాల. మరి వాళ్ళకి ఏమైనా దొరికినాయి అంట? అటు దొరికినాయి చెప్పట్లా, ఏర్కొచ్చుకుంటున్నారు, రోజు తిరుగుతున్నారు. అసలు దొరికినాయి అంటారు ఎవరికన్నా? జొన్నగిరి కానీ ఇటు అన్న పోతే వజ్రాలు అదే దొరికినాయి అని చెప్పలేదు ఎవరు, వెళ్ళారు వెళ్ళటం మట్టికి. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోయినా దొరికినప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవడం, పొలాలు కొనుక్కోవడం, ఇంకా అమ్ముకోలేదు. ఇప్పుడే రోజు వస్తున్నారు, ఇంకా ఏడతానే ఉండారు. అవి ఎక్కడ కొంటారో మరి, ఏడ అమ్ముకోవాలో కూడా తెలియదు నాకు. ఇవాళ వచ్చింది అంటే ఇప్పుడు దొరికినప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారని చెప్తారు కదా చాలా మంది. ఎవరు అమ్ముకున్నారు, ఇన్ని డబ్బులు వచ్చినాయి అని అనుకోలేదు. సుమారు ఇవాళ ఎంతమంది వచ్చి ఉంటారమ్మా? ఇవాళ 4 వచ్చాం మేము. కాదు, ఇక్కడ ఎంతమంది వచ్చి ఉంటారు ఇవాళ? వాళ్ళందరూ మా ఊరోళ్ళు గారుగా. అదేలే.